రీసెంట్ గా ఎస్ఆర్ ఫిలిమ్స్ లో ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ వీడియోలో రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి విపరీతంగా అయితే పొగడ్డం అయితే జరిగింది. రుతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏమంటున్నాడో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. అలాగే రుతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇలా అయితే అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ జైంట్ లాంటి వాడు, తన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. తన అబ్సల్యూట్లీ ఇంక్రెడిబుల్ పర్సన్. తనతో పని చేయడం నాకు చాలా జాయ్ అయితే చేసింది, జాయ్ లాగా అయితే అనిపించింది. అది తనతో వర్క్ చేయడం నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అయితే అనిపించింది అండ్ చాలా నేర్చుకున్నాను తన దగ్గర నుంచి. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి జెంటిల్నెస్, అలాగే గ్రేస్ అండ్ అలాగే స్ట్రాంగ్ కాంబినేషన్ అయితే ఉంటాడు అండ్ తన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. నాకు కొన్నిసార్లు అనిపించింది నేను జూనియర్ ఎన్టీఆర్ లాగా మారిపోయి తనలాగా డాన్స్ చేస్తే బాగుంటుందని చెప్పి. తను 100% కూడా కాదు, 200% ఇస్తాడు ప్రతి ఒక్క షాట్ కి. గ్రేట్ అనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే ఎట్లా ఉన్న ఫ్లోర్ కూడా అక్కడ గమ్ ఉందా లేదా, స్టెప్ వేసేటప్పుడు జారతామా లేదా అని ప్రతి ఒక్క డీటెయిలింగ్ కూడా తనైతే చూస్తాడు. నేనైతే షాక్ అయితే అయ్యాను, ఇంత పర్ఫెక్షనిస్ట్ గా ఇంత డెడికేటెడ్ గా కూడా ఉంటారా అని చెప్పి. ఒక యాక్టర్స్ ఆ 25 years కెరియర్ లో ఇలాంటి యాక్టర్ నేనైతే చూడలేదు. ఇంత డెడికేటెడ్ గా మరి ఇంత పర్ఫెక్షనిస్ట్ గా కూడా ఉంటారా, నేనే షాక్ అయ్యాను నా కో యాక్టర్ గా వచ్చినందుకు. ఈ వాటు మూవ్ అనేది మా ఇద్దరికి ఒక బిగినింగ్ లాంటిది, మా ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కి అని చెప్పి రుతిక్ రోషన్ గారు అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. మరి రుతిక్ రోషన్ మాటల గురించి మీరేమంటారు కింద కామెంట్ అయితే చేయండి. ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, తారక్ అన్నతో యాక్టింగ్ చేసిన తర్వాత తన టాలెంట్ గురించి మాట్లాడక ఉండలేరు. రుతిక్ రోషన్ గారు కల్లారా చూశారు కాబట్టి మరి ఎక్కువగా అయితే రుతిక్ రోషన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇది గైస్, 25 కెరియర్ లో ఇంటువంటి యాక్టర్ ని చూడలేదని చెప్పి ఒక లెజెండ్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పడం అనేది అయితే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకెంత లెజెండరీ మీరే గమనించుకోండి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.